హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వినాయక చవితి సందడి 3వ రోజు. మరి ఈరోజు శుక్రవారం కదండి, అందుకని అమ్మవారికి కుంకుమ పూజ, అలాగే లలిత సహస్రనామం చదవాలి అని చెప్పి అందరం లేడీస్ అందరం కూడా ప్లాన్ చేసామండి. అంతేకాదండోయ్, చక్కటి కాంట్రాస్ట్ కలర్స్ పట్టు శారీస్, అలాగే హెయిర్ స్టైల్, ముడి అండ్ ముక్కు పుడక వేసుకుని అందరం రెడీ అయిపోయాం. సరే, ఇకపోతే మా గణపైన ఆల్రెడీ నా ఇంతకు ముందు వ్లాగ్లో మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు. బట్ దెన్ ఇంకొకసారి చూసేయండి, ఎందుకంటే ఎన్నిసార్లు చూసినా తనివి తీరని రూపం అయింది. సో ఈరోజు అయితే వాణి గారు అండ్ ఫ్యామిలీ అండి పూజ చేసుకుంటున్నారు. అండ్ ప్యారలల్గా లేడీస్ అందరం కూడా ఒక పక్క లలిత సహస్రనామం చదువుకుంటున్నాం. అండ్ దెన్ అదిగోండి అందమైన రంగవల్లికలండి ముగ్గులు. ఇంత అందంగా ముగ్గులు పెట్టాము అంటే మరి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నట్టే కదా. మరి అమ్మవారు కూడా ఇంకా అందంగా రెడీ అయ్యి ముస్తాబయ్యి మన కోసం కూర్చున్నారు. అండ్ ఇంతకీ ఇంత అందంగా అమ్మవారిని మనకి చూపించిన క్రెడిట్ అంతా కూడా మా కొరియోగ్రాఫర్ రాజు మాస్టర్ గారికి ఇవ్వాలండి. ఓ మై గాడ్, ఆయన చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందనే చెప్పాలి. ఎలాంటి విగ్రహం అయినా అలా కొట్టొచ్చినట్టు లైవ్లీగా నిజంగా అమ్మ అలా వైకుంఠం నుండి దిగొచ్చి కింద కూర్చున్నారా అన్నట్టుగా చూపించారండి. ఎంత అందంగా ఉందో అసలు. ఆయన పాపం నిన్న మార్నింగ్ 9 o'clock నుండి కూడా ఈ డెకరేషన్ చేస్తూ, మాకు ఆపోజిట్ హౌసే కదండి కమ్యూనిటీకి, నేను చూస్తూనే ఉన్నాను. ఆయన పడ్డ హడావుడి, లైక్ ఆయన పడ్డ కష్టం అంతా కూడా నేనైతే చూశానండి. ఎంతో పర్ఫెక్ట్గా చేశారంటే ఓ మై గాడ్. అంతేకాదండి, లేడీస్ అందరూ కూడా లైక్ కల్పన గారు, మంజుల గారు, ప్రభా గారు, వీళ్ళంతా చాలా సపోర్టివ్గా చక్కగా పక్క నుండి చాలా బాగా చేశారండి. అండ్ ఆ డెకరేషన్ నా కళ్ళతో నేను చూసి ఎంజాయ్ చేయడమే కాదు, మీరు కూడా అమ్మవారిని చూసి మురిసిపోవాలి అనే ఉద్దేశంతో అలా దగ్గరగా చూపిస్తున్నాను, చూసేయండి. ఎంత బాగున్నారు కదా. ఆ జడ అందంగా, ఆ చేతులు కానీ, ఆ హారాలు కానీ, అమ్మవారి పాదాలు చిట్టు చిట్టుగా ఎంత బాగున్నారంటే అలా ఎంతసేపు చూసినా అలా చూడాలనిపిస్తుంది అనమాట. ఇకపోతే అదిగోండి, మేమంతా కూడా లలిత సహస్రనామం చదువుతున్నాము. ఒకసారి మీరు కూడా చూసేయండి 1 by 1. వీళ్ళంతా కూడా నాకు చాలా క్లోజ్ అండి. సో నేమ్ బై నేమ్ చెప్పను, ఒక్కసారి ఒక లుక్ వేసేయండి. ఒక పక్క కింద ఫ్లోర్లో లలిత సహస్రనామం పారాయణం జరుగుతోందండి. ఒక పక్క పై ఫ్లోర్లో పిల్లలు నెక్స్ట్ డేకి అంటే 4వ రోజుకి చక్కటి స్కిట్ ఒకటి ప్రిపేర్ అవుతున్నారు. సో అంటే శనివారం రోజు సాయంత్రం అంతా పిల్లల ప్రోగ్రామ్స్ అండి. సందడే సందడి. నాతో పాటు మీకు కూడా వ్లాగ్ రూపంలో చేసి చూపిస్తాను, తప్పకుండా అది కూడా చూసేయండి. అంతేకాదండో మంచి మంచి మాస్ అండ్ క్లాస్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి మా చుట్టుపట్టు పిల్లలవి. సో అవి కూడా చూసేద్దరు. అండ్ ఈరోజు ప్రోగ్రామ్కి వచ్చేస్తే ఇప్పుడు లలిత సహస్రనామం చదువుతున్నాం కదండి, తర్వాత వెంటనే అమ్మవారి కుంకుమ పూజ ఉందన్నమాట. సో దానికి కూడా చక్కగా అందరి ముందు ప్లేట్స్, దీపాలు, అంతేకాదండి అందరం 5 దీపాలు వెలిగించి చక్కగా అమ్మవారికి అయితే హారతి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మీరు క్లియర్గా చూడాలంటే వ్లాగ్ చివరి వరకు చూడండి. అంతేకాదండో ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు సరస్వతి మాత అండోయ్. నిన్న పిల్లలకి సరస్వతి పూజ అయింది కదా, ఆ ఐడల్ అనమాట. అండ్ దెన్ అదిగోండి మా గణపయ్య ఎంత మురిసిపోతూ ఉన్నారో ఏమిటో. ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంది కదా మరి స్వామికి, ఖచ్చితంగా ఆయన హ్యాపీ ఫీల్ అవ్వాలనే చేస్తున్నాం ఇదంతా కూడా. సో గణపయ్య, మేము ఏదన్నా తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తే పెద్ద మనసుతో తండ్రిలాగా మమ్మల్ని క్షమించయ్యా. అండ్ దెన్ అదిగోండి లక్ష్మీమాత కింద అందమైన రంగురంగుల పువ్వులండి, మల్టీ కలర్. అండ్ యాజ్ యూజువల్ మా పర్ఫెక్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ మా మంజులు గారు వచ్చేసారండి. ఆవిడని చూడంగానే అమ్మయ్య అమ్మయ్య అన్న ఫీలింగ్ వస్తుందండి. అంత పర్ఫెక్ట్గా పాపం ప్రతిదీ చూసుకుంటారు, చిన్న చితక ఎవ్రీథింగ్, పసుపు కుంకుమ. అండ్ అసలు ఇది లేదు అంటే వెంటనే మా నోట్లో మంజులు గారు అన్న పదం తప్పితే నాకైతేనండి లిటరలీ అడిగేద్దాం డైరెక్ట్గా, ఆవిడకైతే తెలుస్తుంది ఇది అన్న ఫీలింగ్ వస్తుంది. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద లేడీస్కి అదే పరిస్థితి అని నేను అనుకుంటున్నాను. అండ్ షీఈ్ వెరీ స్వీట్ అండి. ఎప్పుడు పలకరించినా అదే సాఫ్ట్ టోను, అదే నిదానంగా చెప్తారు చక్కగా. అండ్ దెన్ అదిగోండి ఇంకా వరుస పెట్టి ఇంకా అవ్వలేదండో ఈ లలిత సహస్రనామం అంటే టైం టేకింగ్ కదా. సో అలాగే చక్కటి కోరస్తో కంటిన్యూస్గా అలా చదువుతూ ఉన్నారు. అండ్ ఆఫ్టర్ దాట్ మేము చేసిన కుంకుమ పూజ కూడా చూపిస్తూ ఉంటాను, చూసేసేయండి. ఈ మధ్యలో పిల్లలు ఏంటనుకుంటున్నారా, స్కిట్ మధ్యలో బ్రేక్స్ అనమాట. అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా. లక్కీగా మా పనులకేం అడ్డం రావట్లేదులేండి. అదిగోండి కల్పన గారు వచ్చేసారు మంచి అందమైన ఫ్రెష్ ఫ్లవర్స్ తోటి. అమ్మవారికే విడిపూలు కాదండి, ఈ లేడీస్ పెట్టుకోవడానికి కూడా చక్కటి మల్లెపూల మాలలు తీసుకొచ్చారు. అందరం మరి ముడులు వేసుకున్నాం కదా, చక్కగా ఎవరన్నా పూలు లేకుండా వస్తే చక్కగా ముడి చుట్టూ అలా 2 రౌండ్లు వేసామంటే ముడికి అందం వచ్చేస్తుంది, అదనమాట. అదిగోండి మా అక్షిత. సో పిల్లల స్కిట్
చేసే ఇదిలో చాలా హెల్ప్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. పైకి కిందకి చాలా హడావుడిగా తిరుగుతోంది. నాకైతే అప్పుడు తెలీదండి. ఏంటి ఈ అమ్మాయి పైకెళ్తుంది కిందకి వస్తుందని వాళ్ళ సిస్టర్‌ని అడిగితే తను చెప్పింది. లేదక్క రేపటి ప్రోగ్రామ్‌కి ప్రిపేర్ చేపిస్తోంది అని చెప్పి. దట్స్ సో నైస్ కదండీ! సో ఒక్కొక్కళ్ళం అలా బాధ్యత తీసుకుని ఒక్కొక్కటి అలా పంచుకుని ముందుకెళ్తే ఆ ఈవెంట్ 100% సక్సెస్ అవుతుంది గైస్ నిజంగా. అదిగోండి మా బుడ్డాయన వచ్చాడు. ఆంటీ ఈ కెమెరా చూసారా చాలా క్యూట్‌గా ఉంది. మిమ్మల్ని ఫోటో తీస్తా అంటున్నాడు. ఒక వ్లాగర్‌కి ఇంకొక బుల్లి వ్లాగర్ అనమాట. నేను వాడిని రికార్డ్ చేస్తున్నాను. బుడ్డాయన నన్ను రికార్డ్ చేస్తున్నాడు. అదనమాట. బావుంది కదా మా కెమిస్ట్రీ. అండ్ దెన్ అదిగోండి మా సందడి పాప ప్రియాంక అక్క ఫోటో దిగుదామంది. చాలా తీసేసుకున్నామండి. అండ్ దెన్ ఇక్కడ నుంచి అసలు కథ మొదలండోయ్ మీరు చూడాల్సిందే. ఇక్కడ ఏమైందంటేనండి పంతులు గారు వాణి గారి జంటకి పూజ చేపించారు కదండి. ఆ ఇదిలో ఉన్నారు. అండ్ ఆఫ్టర్ దట్ మాతో కుంకుమ పూజ చేయించడానికి కొంచెం బ్రేక్ దొరికిందనమాట. లలిత సహస్రనామం అయిపోయిన తర్వాత ఇంకా చూసుకోండి మా కొరియోగ్రాఫర్ రాజు మాస్టర్ గారి మొబైల్లో ఏదో మ్యాజిక్ ఉందంటండోయ్. ఆయన ఫోటోలు తీస్తే అద్భుతంగా వస్తాయి అని చెప్పి ఒక సూపర్ టాక్ కాలనీ అంతా. ఇంకా ఫస్ట్ ప్రియాంకతో స్టార్ట్ చేసి అఫ్కోర్స్ నేను కూడా దిగాను అనుకోండి, అది వేరే విషయం. ఇంకా అసలు వరుస పెట్టి లైన్ కట్టేశారు లేడీస్ అందరూ. నిజంగానే అద్భుతం అండి బాబు. నేనైతే ఇమ్మీడియట్గా ఆయనతో టకటకా తీయించేసుకుని అలా టకటకా ఇన్స్టాలో రిలీజ్ చేస్తున్నాను. నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయో ఐ జస్ట్ కాంట్ టెల్ యూ. అది మన గొప్పతనం కాదండి, ఖచ్చితంగా ఆయన తీసిన విధానం అలా ఉంది. చక్కగా ఓపిక్గా ఒక్కొక్కరికి ఒక్కో స్టీల్ చెప్పారండోయ్. అందరినీ ఒకటేలాగా మేడం ఇలా నుంచోండి అలా పెట్టండి అలా కాదు. సో నేను వెళ్తే నాకొకటి, మా ఫ్రెండ్స్కి ఇంకొకలాగా అట్లా. అబ్బో ఈయనకున్న పేషెన్స్ బాబోయ్, హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజు మాస్టర్. ఎంత ఓపిక్గా అసలు మాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి చక్కగా తీశారండి ఫొటోస్ అన్నీ కూడా. థ్యాంక్స్ ఎలాట్. ఫొటోస్ తీయడమే కాదండోయ్ ఈయనకున్న మల్టీ టాలెంట్స్ మామూలు కాదు. మా అందరితోటి దాండియా చేయించారు. అలాగే మా అందరితోటి దీపాలు పట్టుకుని అమ్మవారికి హారతి ఇస్తూ కూడా డ్యాన్స్ రాని వాళ్ళతో కూడా డ్యాన్స్ చేయించారండి ఈయన. కాకపోతే ఈ వ్లాగ్లో నేను అవన్నీ ఇన్వాల్వ్ చేయట్లేదు బికాజ్ లెందీ అయిపోతుంది. నా నెక్స్ట్ వ్లాగ్లో అవన్నీ కూడా పెడతానండి, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. సో ఈలోపు సరదాగా నేను తీసిన కొన్ని సెల్ఫీస్, అలాగే వీళ్ళంతా నాకు చాలా క్లోజ్ అండి. వాకింగ్ గ్రూప్ అని పిలుస్తూ ఉంటాను వీళ్ళని. సో నైట్ కలుస్తూ ఉంటారనమాట రెగ్యులర్గా. అదిగోండి మా ప్రియాంక పాప. ఇవాళండి ఒకటి చెప్పాలి మీకు ఇక్కడ ఈ వ్లాగ్లో. అందరం చక్కగా లక్ష్మీదేవికి ఇష్టమని పట్టు చీరలు కట్టుకొచ్చాము, ముళ్ళు వేసుకున్నాము, పూలు అవి పెట్టుకున్నాము. మా ప్రియాంక పాప అయితే ఏకంగా లక్ష్మీదేవి గాజులు వేసుకొచ్చిందండి రౌండ్గా. ఐ వాంటెడ్ టు క్యాప్చర్ బట్ ఎందుకో హడావుడిగా వ్లాగ్ అయిపోయింది. ఈసారి తను వేసుకున్నప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. చాలా యూనిక్గా ఉన్నాయి డిజైన్స్. అండ్ దెన్ అదిగోండి ఇంకా సిద్ధం అండి. కుంకుమ పూజకి పంతులు గారు వచ్చేసారు. అందరం ఎవరి ప్లేట్స్ ముందు వాళ్ళు కూర్చున్నాము. ఆయన చక్కగా మైక్లో చెప్పినట్టు ఒక నలుగురు అయితే స్టేజ్ మీద చేశారండి. యాజ్ ఇట్ ఈజ్ ఆయన చెప్తుంది వింటూ ఫాలో అయిపోతూ మేము మా టేబుల్స్ మీద చేసుకున్నాం. చక్కగా మధ్యలో వాటర్ కానీ ఏది తాంబూలం కానీ అవన్నీ అందించడానికి చక్కటి మైత్రి గ్రూప్ ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి ఫైనల్ హారతి ఫస్ట్ అయితే ఒక 5గురు ఇచ్చేశారు అమ్మవారికి. అండ్ ఆఫ్టర్ దాట్ అదే హారతి 1 by 1 మా టేబుల్స్ మీదకి పాస్ అయిందండి. ఎంత బాగుంది కదా, కళ్ళకి అలా చూస్తూ ఉండాలనిపిస్తోంది. సో నేను యాక్చువల్గా ఇలా హారతిస్తున్నప్పుడు అయ్యో మరి మేమేం చేయాలి, ఓకే మనసులో దండం పెట్టుకోవాలేమో అనుకున్నాము. నేను లాస్ట్ ఇయర్ కూడా కుంకుమ పూజ అటెండ్ అయ్యాను కానీ నాకు అసలు గుర్తు రాలేదండి. అండ్ దెన్ రాజు సార్ వచ్చి లేదు మేడం అదే హారతి 1 by 1 నేను తీసుకుని వస్తాను మీ దగ్గరికి కూడా, సో మీరు అదే ప్లేట్ నుంచి మీ దగ్గర ఉన్న గౌరమ్మలకి చూపించాలి అని అన్నారు. అదిగోండి అలాగా. కాకపోతే మా దగ్గరికి వచ్చేసరికి ప్లేట్ వేడెక్కిపోయిందండి. నాకైతే భయం వేసింది బికాజ్ నేను ఇటు సైడ్ లైన్లో లాస్ట్కి కూర్చున్నాను అనమాట. సో బ్యూటిఫుల్ లేడీస్ మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. పండగ అంటే ఆనందంగా ఒక మంచి మెమరీగా మిగలాలండి. మనం కాస్త కేర్లెస్గా ఉంటే ఎస్పెషల్లీ హారతులు ఇలాంటప్పుడు చాలా ప్రమాదానికి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బీ వెరీ కేర్ఫుల్ అండి. మనకు ఒక అందమైన మెమరీగానే మిగలాలి అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో హారతి ఇవ్వడం అయిపోయింది, పూజ అయిపోయిందండి. సో ఒక్కొక్కళ్ళు ఇంకా 4 హెడ్స్ మీద కుంకుమ బొట్లు పెట్టుకునే ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ చూడండి అబ్బా యంగ్ అండ్ ఎనర్జెటిక్ సిస్టర్స్ అండి, ఆశా ఆంటీ అండ్ ఉషా ఆంటీ చక్కటి పాట ఒకటి పాడుతున్నారు. అండ్ ఈలోపు ఆడవాళ్ళం అందరం కూడా ఇట్లా పసుపు కుంకుమలు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామండి. నేను ఒకళ్ళకి పెట్టాను, ఇంకొకళ్ళు నాకు పెట్టారు. అదిగోండి అలా ఎంత అందంగా ఉంది కదా. నా చిన్నతనంలో అండి పల్లెటూళ్ళలో, బికాజ్ నేను కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, మా మేనత్తలు మా పిన్నులు చక్కగా ఇలా పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. నాకెందుకు అది గుర్తొచ్చింది. అదిగోండి నన్ను కూడా నింపేశారు కుంకుమతో. ఫైనల్లీ ఒక్కసారి అందంగా అనిపిస్తున్న ఆ సీన్ని నాతో పాటు మీరు కూడా చూసేయండి.
అండ్ దెన్ అందరం కూడా ముందుగా ప్లాన్ చేసుకున్నట్టు ఒక్కొక్కళ్ళం 5 దీపాలు వెలిగించి అమ్మవారికి అయితే హారతి ఇవ్వడం జరిగిందండి. అయితే నార్మల్‌గా వెళ్ళి హారతి ఇవ్వలేదండోయ్. చాలా యూనిక్‌గా ఉంటుంది ఇక్కడి నుంచి. సో, అదంతా చూడాలి అంటే నెక్స్ట్ వ్లాగ్ తప్పకుండా చూడండి. మరి నా వ్లాగ్ నచ్చిందా? అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.